దుష్ట శిక్షణ కోసం ఆ శ్రీ మహావిష్ణువు ధరించిన 4వ అవతారం నరసింహావతారం. భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకు, దుష్టుడైన హిరణ్యకశిపుని సంహరించుటకు సభాస్తంభం నుండి ఆవిర్భవించిన ఉగ్ర నరసింహుడు. నా సోదరుడిని ఆ శ్రీహరి వరాహ రూపం ధరించి హతమార్చాడు. ఆ శ్రీహరిని పట్టుపట్టాలంటే నాకు అపారమైన శక్తులు కావాలి. దానికోసం నేను తపస్సు చేయాలి. దేవేంద్ర, ఎక్కడి నుండి రాక? హిరణ్యనగరం నుండి. ఏమి విశేషము? ఎవరిమే? హిరణ్యకశిపుని భార్య వల్ల ఉన్నది. అవును, లీలావతియే. చెరబట్టినాను. మంచి పని చేసేది. దారిన పో దరిద్రమును తెచ్చుకున్నటలో నిన్ను మించినవాడు లేడు. నారదా, ఏమి అపహాస్యము? కాకుండా హిరణ్యకశిపునికి ఈ విషయం తెలిసినచో ఏమగును ఊహించిదివా? ఇంకెక్కడ హిరణ్యకశిపుడు? అతను ఎప్పుడో మరణించి ఉండును. ఈమెను ఎందుకు చెడబట్టినావు? ఈమెకు పుట్టబో బిడ్డను వధించి దైత్య వంశమును నిర్వంశం చేసేదాను. వెర్రివాడ, భయభ్రాంతుడు, ఏవేవో ఉంచుకొంచున్నావు. ఈ హిరణ్యకశిపుడు మరణించడం అబద్ధం. తపసిద్ధుడై తిరిగి వచ్చుట తథ్యం. ఈమెకు పుట్టబో బిడ్డ దైవాంశ సంభూతుడు, కారణ జన్ముడు. అటుడునా మరి ఇప్పుడు కర్తవ్యము? ఈమెను నాశమును వదిలిపెట్టము. ఆపై జరగాల్సిన నాటకాన్ని నేను నడిపించదను. సరే, అట్లనే కానీ మునీంద్ర. అమ్మా లీలావతి, లీలావతి, ఏమిటమ్మా దీర్ఘాలోచన? ప్రాణేశ్వరుని చింతన తప్ప నాకు వేరు ఆలోచన ఏమున్నది స్వామి? నీ ప్రాణేశ్వరికి ఎట్టి అపాయం లేదు. నా మాట నమ్ము తల్లి. ఎంత ప్రయత్నించినా మనసు కుదుట పడకున్నది. భగవంతుని ధ్యానింపు. కోరి చేసిన దుఃఖమును ప్రాప్తించు. పురుషుడు దేహంబు కొరకు భోగములను అపేక్షించు. దేహంబు నిత్యము కాదు, తోడరాదు. మృతుండైన వారి దేహంబును శునకమును భక్షించు. ధ్యాన లభ్యంబు మోక్షం. మోక్షప్రదాత శ్రీహరి నారాయణుడే భగవంతుడు. ఓం నారాయణాయ నమః. ఒక శుభ సమయము నాడు లీలావతికి పుత్రుడు జన్మించెను. ఆనంద పారవశ్యంతో దేవతలందరూ పూల వర్షం కురిపించెను. భక్త హిరణ్యకశిప, భక్త హిరణ్యకశిప, భక్త హిరణ్యకశిప. నమో బ్రహ్మదేవ, నమో దివ్యప్రదాత, నమో నమ. భక్త నీ తపస్సుకు మంచిది అభీష్టమును కోరుకును. కరుణాకర, నాకు మరణం లేకుండా వరం ప్రసాదింపుము. అది అసాధ్యం. పుట్టిన ప్రాణి ఇట్టగా మానదు. మరి ఏదైనా వరము కోరుకును. ఇంట గాని బయట గాని, భూమి మీద గాని, ఆకాశంలో గాని, రాత్రి గాని పగలు గాని, దేవదానవ మనుషుల చేత గాని నేను చంపబడకూడదు. అలా వరమీయు తండ్రి. నీ తపముకు మెచ్చి నీవు కోరిన వరములిచ్చుచున్నాను. బుద్ధి సంపన్నుడివై మెలగు. ధన్యోస్మి, ధన్యోస్మి. హిరణ్యకశిపుడు ముల్లోకాలలో ఉన్న అందరినీ జయించి
కోసం నీవు అవతరించే సమయం ఎప్పుడు స్వామి? హిరణ్యకశిపుని వధించుటకు ఇది సమయం కాదు. ఆ సమయం వచ్చే వరకు మీరు సహనంతో వేచి ఉండండి. గురుపుత్రులారా, నా కుమారుడికి సకల శాస్త్రములు బోధించి మా దాన వంశమును రక్షించండి. అలాగే మహారాజా. రానాయనా. वेदमधारय ओम अग्निवीडे पुरोहितम् ఓం అగ్నివీడే పురోహితం यज्ञस्य देवभृत्विजम् होतारं रत्नधातापम् ప్రహ్లాద కుమార చిరంజీవి అంటే శ్లేషించకూడదు కాదు. ఇంత కొద్ది కాలంలో ఇన్ని శాస్త్రాలు పట్టించిన బాలుడివి ఇంతవరకు ఎవరు ఈ పాఠశాలలో పట్టించలేదు. అంతయు మీ వాత్సల్య ఫలితం ధన్యులను. ఓ వీరన్యాయ నమః, ఓ వీరన్యాయ నమః. గురుపుత్రులారా, బాలుడు విద్యను అభ్యసించినాడా? బాలుడు బుద్ధిమంతుడు, గురుభక్తి గలవాడు. పరీక్షింపుము. ఏది ఒక శ్లోకం చెప్పుము. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఏమిది కుమారా, విద్యా కౌశల ప్రదర్శనము వైదిక స్తోత్రంలో ప్రారంభించినావు? హరిభక్తికి మించిన మోక్ష సాధము లేదు కదా తండ్రి. గురుపుత్రులారా, నారాయణ మంత్రం మాడిపించి శివనామ స్మరణం చేసేలా చూడండి. అలాగే మహారాజా. క్షమించండి ప్రహ్లాద కుమార, నేను నది స్నానం చేసి వచ్చేదాము. అలాగే గురుగారు. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ భజనం. నారాయణ మంత్రం
వెళ్ళవచ్చు కదా నాయనా. లేదు అమ్మా, నేను శిక్ష అనుభవించడానికైనా సిద్ధమే కానీ నేను హరినామస్మరణ మానలేను. తీసుకువెళ్ళండి. అలాగా అలాగా. జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా, బ్రోచే భారము నీవే కదా, నా భారము నీవే కదా. జనకుడు నీపై కిలుక వహింప, నలువరింప మది నుంచి, చంపేదెవరు సమసేదెవరు, చంపేదెవరు సమసేదెవరు, సర్వం నీవే కదా, నా భారము నీవే కదా. ఏమి మాయా, ఏమి ఆశ్చర్యం? ఓ సత్తయ్య, ఇటురా. నీ దగ్గర ఏమేమి పాములున్నాయి? చాలా రకాల పాములున్నాయి. ఇతన్ని పాములతో శిక్షించు. సరే అయ్యా. జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా, బ్రోచే భారము నీవే కదా, నా భారము నీవే కదా. ఏమి చేసినావు నాయనా? పాములన్నీ మాయమైనాయి. ఇప్పటికైనా హరిభక్తి మారుతావా లేదా? నేను హరినామస్మరణ చేయనిదే నేను జీవించలేను. వీటిని సముద్రంలో పారాయండి. కనులకు వెలుగు నీవే కావా, కనులకు వెలుగు నీవే కావా, కనబడు చీకటి మాయే కాదా, నిన్ను కదలేని ప్రాణి బ్రతుకే నిజముగా చీకటి అవుగా దేవా, కనులకు వెలుగు నీవే కావా. మహారాజా, మీ కుమారుడు ఎన్నో అడ్డంకులను దాటి మృత్యుంజయుడై తిరిగి వచ్చాడు. రానాయనా.
ప్రహ్లాదుడు నీ పుత్రుడనే భ్రమించుచున్నావు. మన ప్రసాది అయిన నిన్ను కబలించుటకు మృత్యువునకు వేరు మార్గం లేక నీ పుత్రుడు రూపమున జనించినాడు. నీకు మరణం తప్పదు, నీకు మరణం తప్పదు. ప్రహ్లాద, ఇక్కడైనా హరిభక్తి మానదవా? నీవు చేయుచు నన్ను మానుమన్న ధర్మమా? ఏమది నేను చెయ్యున్నది? హరినామస్మరణ నేను నిద్రలోనైనా మానదనేమో గాని నీవు రేయింపవల్లు అతని స్మరణే కాదా? నాకంటే నీవే గొప్ప హరిభక్తుడివి. ప్రహ్లాద, నిజం చెప్పు, ఎవరివి నీవు? సృష్టిలోని అనంత కోటి జీవరాశులలో నేను ఒకని. కాదు, నీవు మృత్యువు. అది నీ భ్రమ. కానిమ్ము, ఇది గదాదండం, శివప్రసాదం, దీంతో నీకు చావు తప్పదు. చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. ఆ శ్రీహరి సంకల్పము లేనిదే గడ్డి పోచ కూడా కదలలేదు. ఏమి, నిన్ను నేను చంపలేనా? ఆ శ్రీహరి సంకల్పం లేనిదే గడ్డి పోచ కూడా కదలలేనిదే. నువ్వు నన్ను చంపలేని వాడివి. అటులనా? అయినా నిన్ను చంపినా నీ హరి వచ్చి రక్షించునా? మరి ఇప్పటి వరకు నన్ను రక్షించింది ఎవరనుకుంటివి? ఆ శ్రీహరియే. మరి ఆ హరి ఎంత ఉన్నాడో చెప్పగలవా? ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసిన అందందే గలడు, దానవాగ్రజని వింటే. ఇందువలన అందువలన ఆయన ఈ స్తంభము నుండి నీ హరి వెలువడునా? The moral of the story of Prahlad is we can see God